వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ధర్మస్థల ఈ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోయేటువంటి పేరు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన దేశవ్యాప్తంగా కూడా కొంత ఆందోళన చెందేలాగా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ధర్మస్థల ఘటన ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి గల కారణం ఏంటనేది మనం చూసినట్లయితే ఈ కేసులో మరో సంచలనమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. ధర్మస్థలలో దాదాపు 15 ఏళ్ల పాటు అంటే 15 ఏళ్లలో చోటు చేసుకున్నటువంటి అసహజ మరణాలకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ఇక్కడ మాయమయ్యాయి. ఈ విషయంలో ఇక్కడ ఆర్టీఐ చట్టం ద్వారా కూడా ఆదివారం బహిర్గతమైంది. 2000 నుంచి 2015 మధ్య బెల్తంగడి పోలీస్ స్టేషన్లో అదృశ్యమైనటువంటి మహిళలు, యువతులు, అలాగే బాలికలకు చెందినటువంటి రికార్డులన్నీ కూడా ఇక్కడ గల్లంతయ్యాయి. ఈ మేరకు ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఆదివారం వెల్లడించారు. ఇదే సమయంలో అనుమానాస్పద మరణాలపైన కూడా ఎన్నో ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా తాను 100కు పైగా మహిళలు, యువతలు మృతదేహాలు పూడ్చిపెట్టానంటూ కూడా ఒక పారిశుద్ధ్య కార్మికుడు ప్రకటించినటువంటి వేళ పోలీస్ స్టేషన్లో రికార్డులు మాయం కావడం ఇదొక సంచలనం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రికార్డులన్నీ ఒక క్రమ పద్ధతిలో మాయం చేసినట్టుగా కూడా ఇక్కడ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా కూడా వెల్లడైంది. అంతే జయంత్ ఈ విషయాన్ని కూడా పేర్కొన్నారు. అయితే ఇదే అంశం పైనకి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదంటే ఉందో, అయితే సిట్ ఏదైతే ఉందో ఈ ఫిర్యాదు చేసినట్టుగా కూడా జయంత్ అయితే వివరించారు. ఒక యువతి మృతదేహానికి అక్రమంగా పాతిపెట్టడం తాను చూశానని, అధికారులు సైతం అక్కడే ఉన్నారని కూడా ఇక్కడ జయంత్ సంచలనమైనటువంటి విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో సదరు మృతదేహాన్ని సిట్ అధికారులు వెలికి తీయాల్సి ఉందనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ యువతలు గల్లంతు పైన కూడా పోలీసుల పనితీరు తెలుసుకోవడానికి చాలా కాలంగా ఆర్టీఐను కూడా ఆశ్రయించినట్టు తెలిపారు. ఆ క్రమంలోనే ఆచూకీ గల్లంతైనటువంటి వ్యక్తులు వారి ఫోటోలను తాను చాలా కాలం నుంచి క్రితమే ఇక్కడ బెల్తంగడి పోలీస్ స్టేషన్ అడిగినట్టుగా కూడా తెలిపారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి ఫోటోలు కావచ్చు, వాల్ పోస్టర్స్ కావచ్చు, అలాగే పోస్ట్ మార్టం నివేదికలు అన్నీ కూడా ఒక పథకం ప్రకారం పోలీసులు నాశనం చేశారని కూడా వివరించారు. అయితే జయంత్ దీనిపైన శనివారం సిట్ అధికారులు కూడా ఫిర్యాదు చేశారని కూడా చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఒక యువత మృతదేహాన్ని పోలీసులు లభించిందని, అయితే వారు ఆ మృతదేహాన్ని అత్యంత దారుణంగా పాతిపెట్టారని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఈ మృతదేహాలకు సంబంధించినటువంటి అవశేషాలు ఏవైతే ఉన్నాయో అవి లభించిన వాటిని వేటితో సరిపోల్చుతారనేసి కూడా ఇక్కడ ఆర్టీఐ కార్యకర్త అయినటువంటి జయంత్ అయితే ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనక ఎవరున్నారనేది కూడా ఆయన ఒక సందేహాన్ని అయితే వ్యక్తం చేశారు. దీనిపైన ఇంతగా ఎవరు ప్రభావితం చూపించారనేది కూడా ప్రశ్నించారు. ఈ రికార్డులను కూడా కంప్యూటర్ బ్యాక్ ఆఫ్ ద్వారా కూడా వెనక్కి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా ఇక్కడ జయంత్ అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే దీని ఆధారంగా అంటే ఇది ఆధారం లేకుండా నాశనం చేయాలంటే ఎలా నమ్మేయాలని కూడా దీనిపైన క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలనేది కూడా, మరోవైపు తన వెనక ఎవరు ఉన్నారు అంటే ఎవరు లేరని కూడా ఆర్టీఐ కమిషన్ కుండబద్దలు కొట్టారు. అయితే ఈ అంశం తనపైన తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే వీటిని తేల్చాలని కూడా తాను నిర్ణయించుకున్నానని కూడా ఇక్కడ జయంత్ స్పష్టం చేయడం జరిగింది. మరి చూద్దాం ఈ కథనం ప్రకారం, ఇవన్నీ కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి కథనాలు, ఈ కథనం ప్రకారం అసలు ఏం జరుగుతుంది, ఇందులో రోజుకొక ట్విస్టు, రోజుకొక రకంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా జరిగి అసలు విషయాలు బయటకు వచ్చేంత వరకు కూడా కొన్ని వార్తలు నిజమైనప్పుడు కూడా కొన్ని అవాస్తవాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.